UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇంకొక విషయం ఇదే కోవలో మాట్లాడుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ సంబంధించి గుడివాడ డిస్ట్రిక్ట్ సంబంధించి గుడ్లవల్లేరు మండలానికి వచ్చేటప్పటికైతే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఏదైతే సంఘటన జరిగిందో 300 మందికి సంబంధించిన అమ్మాయిలు సీక్రెట్ వీడియోస్ అనేవి కూడా హిడెన్ కెమెరా పెట్టి వాళ్ళందరూ కూడా రికార్డ్ చేశారని చెప్పని వాళ్ళందరూ కూడా విమర్శ అదే వాళ్ళ వ్యక్తం చేయడం అయితే జరిగింది సార్. వాళ్ళందరూ కూడా దీని మీద ప్రభుత్వం స్పందించాలి, మాకు న్యాయం జరగాలని చెప్పని వాళ్ళందరూ అడగడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూస్తే గవర్నమెంట్కి సంబంధించిన ఏవైతే మెటల్ డిటెక్టర్తో అక్కడ చెక్ చేసినా మొత్తం అంతా కూడా వెరిఫై చేసినా కానీ ఎటువంటి ఆధారాలు కూడా అక్కడ దొరకలేదు అని చెప్పని గవర్నమెంట్ కూడా స్పందించడం జరిగింది సార్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇటువైపు వీళ్ళు చెప్తున్నది నిజం అనుకోవాలా అబద్ధం అనుకోవాలా, ఏ రకంగా చూస్తారు? ఇంతమంది ఆడపిల్లల సమస్య కాబట్టి ఇప్పుడు అక్కడ చాలా పెద్ద టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ. ఓకే సార్. ఫార్చునేట్గా గవర్నమెంట్కి ఏబీవీపీ వాళ్ళు మొదలెట్టారు అక్కడ గొడవ. అవును సార్. ఆ పొరపాటున వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొదలెట్టుంటే చాలా గొడవ అయిపోయారు. ఇప్పటికి అది పెద్ద పెద్ద పెంట అయిపోయారు. వాళ్ళు ఎందుకు మొదలెట్టలేదు తెలియదు. ఈవెన్ కమ్యూనిస్టులు కూడా మొదలెట్టలేదు. ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ వాళ్ళు కూడా మొదలెట్టలేదు. ఏబీవీపీ వాళ్ళు మొదలెట్టారు. సో వాళ్ళు సొంత గవర్నమెంట్ అయిపోయింది. సో వీళ్ళు దాన్ని లేదంటున్నారు ఇప్పుడు. సో వాళ్ళు మినిస్టర్ చెప్పారు, చీఫ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, పోలీస్ కమిషనర్ గారు చెప్పారు, జరగలేదు అంటున్నారు, అవి లేవు అంటున్నారు. కొంతమంది అనేది ఏంటంటే వాళ్ళు తెలిసిన రోజునే చేయాలి కదా, 20 రోజులు అయినాక వాళ్ళు అన్నీ తీసేశారని కొంతమంది అంటారు. పోలీసులు ఇప్పుకెళ్ళిపోయారు, దాంట్లో ఉన్నాయి అంటారు కొంతమంది, అందులో లేవని వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళు అక్కడ ఇప్పి చూపించలేదు, అదో తప్పు అయ్యి ఉండొచ్చు. లేవు కదా అని వాళ్ళు తీసుకెళ్ళిపోయారేమో తెలియదు. కానిస్టేబుల్స్ కదా తీసుకెళ్ళేది, వాళ్ళు ఆఫీసర్లు అయితే రారు కదా. సో ఏది రైటు ఏది తప్పు అనేదానికి అక్కడ ఇది లేదు. ఓకే సార్. సో దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు 300 మంది, ఇప్పుడు బేసిక్గా ఇక్కడ పెద్ద పొరపాటు ఏంటంటే ఆ అమ్మాయి ఎవరైతే ఉందో, ఇది ఇక్కడ చూడండి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ మధ్యకాలంలో వచ్చే రిలేషన్షిప్స్, ఇప్పుడు ఆ స్టోరీ అంతటికి ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నాక వీళ్ళ నగ్న చిత్రాలు వాళ్ళకి ప్రజెంట్ చేసుకున్నారు. ఇది రెగ్యులర్గా ప్రాబ్లం ఉంటుంది ఈ ఫోన్లు వచ్చిన తర్వాత. అబ్బాయి అమ్మాయి రిలేషన్షిప్లో ఉండగా అమ్మాయిల నేకెడ్ బొమ్మలు వీళ్ళకి పంపించో, లేకపోతే వాళ్ళు వేరే ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వీడియోలో తీసుకుని వాళ్ళు ఎప్పుడైతే సెపరేట్ అయిపోతారో దాన్ని వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనో, లేకపోతే అమ్మాయి చేస్తుందనో మొత్తానికి బయటకు వస్తున్నాయి. దాని మీద చావులు ఉన్నాయి, ఆత్మహత్యలు ఉంటున్నాయి, రకరకాల సమస్యలు ఉంటున్నాయి. అసలు ఇది ఏది కరెక్టు? రిలేషన్షిప్స్ వరకు ఎంతవరకు కరెక్టు? అవి నిజమా? ఇప్పుడు అన్నీ అయిపోయినాక ఆ అమ్మాయి నన్ను ఏం పీకుతారని టీవీలు చూపించి వెళ్తాను. అది కాకుండా నా వీడియోలే కదా మీ అందరి ఉన్నాయని చెప్పింది, కడుపు మండి చెప్పిందా? ఇప్పుడు ఆ అమ్మాయి కొంచెం సాఫ్ట్గా చెప్పి సరిచేసి ఉంటే అయిపోయేది, ఆ సమస్య ఉండేది కాదు. ఇప్పుడు నిజంగా ఉంటే ఒక్క సాక్ష్యం దొరకాలి కదా పోలీసులకు, మరి ఇవ్వాలి. ఈ 300 మంది ఇప్పుడు స్ట్రైక్ చేస్తున్నారు అందరూ కాలేజీలో, అది ఎవరో ఒకళ్ళు ధైర్యం పిల్లికి గంట కట్టాలి. వాళ్ళ సాక్ష్యం ఉంటేనే కదా వాళ్ళు పట్టుకుంటానికి వీలు ఉంటుంది. ఇప్పుడు 24 రూముల్లోనే 25 రూముల్లోనే పెట్టారంటున్నారు. ఈ రూమ్లో పెట్టారు, ఎవరికి పెట్టారు అనేది అట్లీస్ట్ ఒకరికొకరిద్దరికో తెలియాలి కదా. అది తెలిస్తే పోలీసులకు కొంచెం యాక్షన్ తీసుకుంటాను అనుకుంటాను. అప్పుడు మన గవర్నమెంట్ని పట్టుకుంటాను అనుకుంటాను. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏది నిజం ఏది అబద్ధం ఎవరికి తెలియదు. గవర్నమెంట్ ఒక పక్కన సీఎం గారు స్టేట్మెంట్ ఇచ్చారు, పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు, జరగలేదని. ఈ విమర్శనే కాదు సార్, ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో కూడా, మిగతా రాష్ట్రాలతో కూడా కంపేర్ చేసుకున్నా చాలా రాష్ట్రాల్లో కూడా, మన కోల్కతాలో కానీ, లేకపోతే ఇప్పుడు కేరళ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, లేకపోతే తెలంగాణ కానీ, చాలా రాష్ట్రాల్లో కూడా మనకు తెలిసినంతవరకు కూడా ఇటువంటి సమస్యలే ఎందుకని ఇట్లాగా బయటపడుతున్నాయి, అదేవిధంగా వీటిపైన గవర్నమెంట్ ఎందుకని అంత త్వరగా రియాక్ట్ కూడా అవ్వలేకపోతుందని చెప్పని అనుకోవాలి. ఇటువంటి అన్నిటికీ పెద్ద సాక్ష్యాలు ఉండవు, అంటే దొరికినంత వరకు అరెస్ట్ చేస్తారు. బట్ అది కొంతమంది నిజం అంటారు, కొంతమంది అబద్ధం అంటారు, డూప్లికేట్ని పెట్టి తప్పించుకున్నారంటారు, రకరకాలు చెప్తూ ఉంటారు. సో ఏది కరెక్ట్ ఏది కాదంటే కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆ ఇన్వెస్టిగేషన్లు అన్నీ కరప్టెడే, మొత్తం అన్ని సిస్టమే కరప్ట్ అయ్యింది. నేను అనేది ఇప్పుడు పలానా పోలీస్ ఆఫీసర్ కరప్ట్, లేకపోతే పలానా వాళ్ళు కరప్ట్ కాదు, టోటల్గా సిస్టంలోనే కరప్షన్ ఉంది. ఇందాక మీరు సినిమా ఇండస్ట్రీలో కరప్షన్ ఏముంటుంది? సినిమా ఇండస్ట్రీలో కూడా కరప్షన్, ప్రతి చోట ప్రైవేట్ బాడీస్లోను పబ్లిక్ బాడీస్లోను ఎక్కడైనా కరప్షన్ అనేది ఉంది. సో దాంతో మీకు ఏ నిజమో బయటికి రాదు. నిజాలు తెలియాల్సింది అంత డైలాగ్ ఉంటుంది, నిజాలు భగవంతుడికి తెలుసని. భగవంతుడు పైనుంచి వస్తున్నాడు, ఆయన చూసి సాక్ష్యం చెప్పాలి కదా, ఆయన చూసి వెళ్ళిపోతున్నాడు, ఆయన చూసి సాక్ష్యం చెప్తే ఇవన్నీ బయటకు వస్తాయి. అదే సార్, అంటే
సార్ ఇంకొక విషయం సార్, ఇప్పుడు టెక్నాలజీని ఏ విధంగా అయితే యూజ్ చేసుకుంటున్నారు ఇప్పుడున్న జనరేషన్ కానీ ఇదంతా కూడా, టెక్నాలజీని మీరు ఇందాక చెప్పినట్టుగానే ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత వాళ్ళు వీడియోస్ ప్రతి వాళ్ళు వాయిస్ రికార్డింగ్ ఉంటుంది, ప్రతి వాళ్ళకి వీడియో రికార్డింగ్ ఉంటుంది, ప్రతి వాళ్ళు నేకెడ్ బొమ్మలు ఇచ్చేస్తున్నారు. ఇది ఎక్కడ కూడా అసలు నాకు నేకెడ్ బొమ్మ ఎట్టిస్తారు నాకు అర్థం కావట్లేదు. అదే సార్, అంటే వీళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నంగా ఏమైనా అవేర్నెస్ అంటే చదువుకున్న వాళ్ళు కదా వీళ్ళంతా. అవును సార్, వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు కదా. చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుకున్న అమ్మాయిలు, మెడిసిన్ చదువుతున్న అమ్మాయిలు నేకెడ్ బొమ్మలు ఎట్టేస్తారు బాయ్ ఫ్రెండ్కి? మొగుడు పెళ్ళాలైన నేకెడ్ ఇస్తారా? అంటే మాకు తెలిసి మొగుడు పెళ్ళాలు కూడా బట్టలు వేసుకునేటప్పుడు కొంచెం రహస్యంగానే వేసుకుంటారు, తలుపేసి వేసుకుంటారు. 3 పెళ్ళాలు ఉన్నా కానీ ఇది ఎక్కడ కూడా అంట నాకు అర్థం కాదు. ఓపెన్ చేసి చూపించుకుంటూ కూర్చుని పబ్లిక్ చేసుకుంటాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.